ఈ జూలై నెలలో వారు నక్కతోక తొక్కే ఛాన్స్. ఇందులో మీ రాశి ఉందా? ఈ జూలై నెలలో గురువు, బుధుడు, శుక్రుడి అనుకూల గ్రహ సంచారాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టే అవకాశం అనేది ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయ వృద్ధి, ఉద్యోగ అవకాశాలు, వివాహ యోగం, అధికార లాభాలు, చేపట్టిన పనుల్లో విజయాలు వంటి శుభ పరిమాణాలు చోటు చేసుకునే అవకాశం అనేది ఉంది. జూలై నెలలో గురువు ఉచ్చస్థితిలో కొనసాగటం, బుధుడు తన స్వక్షేత్రమైన మిథున రాశిలోకి ప్రవేశించటం, శుక్రుడు సింహరాశిలో సంచారం ప్రారంభించడం వంటి కారణాల వల్ల కొన్ని రాశుల అదృష్ట రాశులుగా కొనసాగబోతున్నాయి. ఈ రాశుల వారి జీవితాలు నల్లేరు కాయల మీద బండల్లా సాగిపోతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. జూలై నెలంతా ఈ రాశులకు తిరుగుండదు. ఇందులో మేషం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీనరాశులు ఉన్నాయి. ఆదాయ వృద్ధి, అధికార యోగంతో పాటు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం కావటం, పెళ్లి సంబంధం కుదరటం, ఉద్యోగంలో ప్రవేశించటం వంటివి ఈ రాశుల వారికి జరుగుతాయి. ముందుగా అయితే మేషరాశి. ఈ రాశి వారికి గురు, శుక్ర, బుధుల బలం క్రమంగా పెరగటంతో పాటు రాశ్యాధిపతి కుజుడు కూడా ధనస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు జూలైలో నక్కతోకను తొక్కే అవకాశం అనేది ఉంటుంది. వీరు అత్యంత అదృష్టవంతులు, భాగ్యవంతులు అయ్యే అవకాశం అనేది ఉంది. ఆదాయం దినదిన అభివృద్ధి చెందుతుంది. వ్యక్తిగత ఆర్థిక సమస్యల గురించి విముక్తి అనేది లభిస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం అనేది కుదురుతుంది. గృహప్రవేశ యోగం కూడా ఉంటుంది. తర్వాత రాశి మిథున రాశి. రాశ్యాధిపతి బుధుడు స్వక్షేత్రంలోను ధనస్థానంలోను సంచారం చేయటం వలన, గురువు ఉచ్చస్థితిలో ధనస్థానంలో కొనసాగటం వల్ల ఈ రాశి వారికి ఆదాయం దినదిన అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అనేది అవుతూ ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు అనేవి వృద్ధి అనేది చెందుతుంది. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభ పరిమాణాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు, ఈ రాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉండటం, లాభస్థానంలో కుజుడు, ధనస్థానంలో శుక్రుడు సంచారం చేయటం వల్ల అదృష్టం ఈ రాశి వారికి ఇంటి తలుపు తడుతుంది. ఏ విధంగా చూసినా ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. లాభదాయక పరిచయాలు అనేవి చాలా వరకు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్లకు పట్టిందల్లా బంగారం అనేది అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభపరంగా కొంత పంతులు తొక్కుతాయి. ఉద్యోగంలో భారీ జీవిత భత్యాలతో కూడిన పదోన్నతికి అవకాశాలు అనేవి వేచి ఉన్నాయి. ఆరోగ్యం అనేది వీళ్ళకి బాగా మెరుగుపడడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చే రాశి కన్య రాశి. ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. దశమ లాభస్థానాలలో శుభగ్రహాల సంచారం వల్ల, ముఖ్యంగా లాభస్థానంలో గురువు, అలానే ఉచ్చస్థితి వల్ల ఈ రాశి వారికి 1-2 సార్లు ధనయోగాలు కలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. షేర్లు, సెక్యూరిటీలు లభిస్తాయి. వ్యక్తిగత ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. ఉద్యోగాలు, నిరుద్యోగాలు, విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం అనేది వీళ్ళకు లభిస్తూ ఉంటుంది. సంతాన యోగ సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో శుభ పరిమాణాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. తరువాత వచ్చే రాశి మకర రాశి. ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు, ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రాశ్యాధిపతి శని, సప్తమ స్థానంలో
గురువు ఉచ్చస్థితి వల్ల ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అనేది అవుతూ ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమై ఆదాయం అంచెలకు మించి వృద్ధి చెందుతూ ఉంటుంది. మనసులోని కోరికలు అనేవి నెరవేరుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం అనేది ఉంటుంది. ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ జీవితం చాలా హ్యాపీగా కొనసాగుతూ అయితే ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు హ్యాపీగా పురోగమిస్తాయి. తర్వాత వచ్చే రాశి మీనరాశి. ఈ రాశిలో పుట్టిన వారు జూలై నెలలో చాలా వరకు ఈ రాశికి పంచమ స్థానంలో శుభగ్రహాలు చేరటం, రాశ్యాధిపతి గురువు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు అనేవి పూర్తిగా అయితే పరిష్కారం అనేవి అవుతూ ఉంటాయి. దానితో పాటు ఆర్థిక అవసరాలు కూడా తీరిపోతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అనేవి అవుతూ ఉంటాయి. ఆస్తులు కొనే